హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ టాటా నెక్సాన్ ఫియర్లెస్ వర్షన్. ఇది యాక్చువల్గా ఈ వెహికల్లో మొత్తం మీకు చాలా వర్షన్స్ ఉన్నాయి, 30+ వర్షన్స్ వరకు ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి మేజర్గా మీకు స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్లెస్ వర్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ప్రతి వేరియంట్కి అగైన్ మీకు సబ్ వేరియంట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి మీకు పెట్రోల్ ఇంజిన్ అండ్ డీజిల్ ఇంజిన్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీసీటీ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటాయి మీకు. ఈ వెహికల్ 7 నార్మల్ కలర్స్, 7 డ్యూయల్ టోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ కలర్స్ అంటే చూద్దాం ఒకసారి. ఫియర్లెస్ పర్పుల్, క్రియేటివ్ ఓషన్, ప్యూర్ గ్రే, ఫ్లేమ్ రెడ్, డేటోనా గ్రే, ప్రిస్టన్ వైట్, కాల్గరీ వైట్, ఫ్లేమ్ రెడ్ విత్ వైట్ రూఫ్, డేటోనా గ్రే విత్ వైట్ రూఫ్, క్రియేటివ్ ఓషన్ విత్ వైట్ రూఫ్, ప్రిస్టన్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, డేటోనా గ్రే విత్ బ్లాక్ రూఫ్, ఫ్లేమ్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, ఫియర్లెస్ పర్పుల్ విత్ బ్లాక్ రూఫ్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి వెహికల్ డైమెన్షన్ చూద్దాం. వెహికల్ లెంత్ వచ్చేసి 3995 mm, విడ్త్ వచ్చేసి 1804 mm, హైట్ 1620 mm, వీల్ బేస్ 2498 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు 208 mm ఉంటుంది. ఫ్రంట్లో మీరు ఇక్కడ టాటా లోగో నోటీస్ చేయొచ్చు. అండ్ అప్పర్ గ్రిల్ వచ్చేసి మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్లో చూడొచ్చు. అండ్ చూడడానికి గ్లాసీ ఫినిషింగ్లా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బై ఫంక్షనల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మీకు టర్న్ ఇండికేటర్ వచ్చేసి సీక్వెన్షియల్గా వస్తాయి. అండ్ కింద వచ్చేసి మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్ ఆటో హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వచ్చేసి మీకు ఫాగ్ ల్యాంప్స్ నోటీస్ చేయొచ్చు. కింద ఎయిర్ డ్యామ్స్. అండ్ ఫ్రంట్లో మీకు 2 పార్కింగ్ సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు లెఫ్ట్ అండ్ రైట్లో. అండ్ సెంటర్లో మీకు 360 డిగ్రీ సరౌండెడ్ వ్యూ చూసుకోవడానికి కెమెరా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ టైం బ్యాజింగ్ చూడవచ్చు. కింద వచ్చేసి మీకు గ్రిల్ ప్రొవైడ్ చేశారు బ్లాక్ కలర్లో. పైన వచ్చేసి వర్టికల్గా ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వచ్చేసి మీకు స్కిడ్ ప్లేట్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఒకసారి ఇప్పుడు టైర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ టైర్ సైజ్ వచ్చేసి మీకు 215/60 R16 ఇంచ్ అలై వీల్స్ ప్రొవైడ్ చేశారు. అలై వీల్ మీకు డ్యూయల్ టోన్ కలర్ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మీకు ఇండిపెండెంట్ లోయర్ విష్బోన్ మెక్ఫర్సన్ సర్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూజ్ చేశారు. అండ్ పైన వీల్ ఆర్చెస్ నోటీస్ చేయొచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్ మీకు చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ బాడీ క్లాడింగ్ వచ్చేసి మీకు బాడీ కలర్ అండ్ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేశారు. వార్ వేమ్ వచ్చేసి మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ వార్ వేమ్ ప్రొవైడ్ చేశారు. దీనిలో టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ మీరు. అండ్ కింద వచ్చేసి మీకు 360 డిగ్రీ కెమెరా ఒకటి ప్లేస్ చేశారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్ అండ్ రిక్వెస్ట్ సెన్సార్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి మీకు 50 lakhs కార్ సేల్ చేసినట్టుగా బ్యాడ్జింగ్ చూడొచ్చు. అండ్ బ్లాక్ ఫినిషింగ్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఒకసారి రేర్ ప్రొఫైల్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మీకు టాటా లోగో నోటీస్ చేయొచ్చు. దాని కింద 360 డిగ్రీ కెమెరా ఒకటి ప్లేస్ చేశారు. అండ్ టైల్ లైట్స్ వచ్చేసి మీకు కనెక్టింగ్ టైల్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీకు టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్, బ్రేక్ లైట్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ యాక్చువల్గా టాటా నెక్సాన్కి బ్యాక్ సైడ్ నుంచి మీకు ఈ టైల్ లైట్సే చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు రిఫ్లెక్టర్. ఒకసారి బూట్ యాక్సెస్ చేసి చూద్దాం. ఈ బూట్ స్టోరేజ్ స్పేస్ వచ్చేసి మీకు 380 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ లభిస్తుంది మీకు. అండ్ ఒకవేళ ఈ బూట్ స్పేస్ మీకు సరిపోయినట్టయితే సీట్స్ని 60/40 రేంజ్లో స్ప్లిట్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 12 volts పవర్ అవుట్లెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఏదైనా లగేజ్ని మీరు హుక్ చేసుకోవచ్చు, ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు బోత్ సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు స్పేర్ వీల్ వచ్చేసి మీకు స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన టూల్ కిట్ ఇక్కడ చూడొచ్చు. అండ్ పైన పార్సల్ ట్రే నోటీస్ చేయొచ్చు ఇక్కడ. బూట్ని క్లోజ్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టాటా లోగో. కింద వచ్చేసి 360 డిగ్రీ సరౌండెడ్ వ్యూ చూసుకోవడానికి కెమెరా ప్రొవైడ్ చేశారు. నెక్సాన్ బ్యాడ్జింగ్ చూడొచ్చు ఇక్కడ. అండ్ కింద వచ్చేసి మీకు పార్కింగ్ సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు 2 లెఫ్ట్ అండ్ రైట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మీ నెంబర్ ప్లేట్ ప్లేసింగ్ వస్తుంది. స్కిడ్ ప్లేట్ చూడొచ్చు.
అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డీఫాగర్, స్పాయిలర్ చూడొచ్చు. స్పాయిలర్ సైజ్ కొంచెం పెంచారు. యాక్చువల్గా దీని కింద మీకు వైపర్, రేర్ వైపర్ ప్రొవైడ్ చేశారు. లోపలికని మీకు హైడ్ అయి ఉంటుంది, కంప్లీట్గా లోపలికని ఉంటుంది అది. అండ్ పైన వచ్చేసి మీకు షార్క్ ఫిన్ యాంటీనా, రూఫ్ రైల్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సన్ రూఫ్ ప్రొవైడ్ చేశారు. రేర్ సీట్స్ కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ చూద్దాం ఒకసారి. మీరు డోర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు సింగిల్ టోన్ చూడొచ్చు కలర్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు క్రోమ్ డోర్ ఓపెనర్. ఇక్కడ వచ్చేసి పియానో బ్లాక్ ఫినిషింగ్తో మీకు డోర్ హ్యాండిల్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు విండో స్విచ్, కింద మీకు బాటిల్ హోల్డర్, స్పీకర్. ఇక్కడ వచ్చేసి మీకు ట్విట్టర్ నోటీస్ చేయొచ్చు. ఒకసారి కూర్చొని కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ చూద్దాం. కూర్చున్న తర్వాత మీకు లెగ్ రూమ్ చాలా బాగుంది, నీ రూమ్ కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ వాడారు. ఇక్కడ ఏసీ వెంట్స్, లెఫ్ట్ అండ్ రైట్కి మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ అవుట్లెట్స్ ప్రొవైడ్ చేశారు. మీకు సెంటర్లో హంప్ నోటీస్ చేయొచ్చు, మేనేజబుల్ హంప్. అండ్ 3 people ఈజీగా కూర్చోవచ్చు. అండ్ సీట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ సెంటర్లో మీకు ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు విత్ 2 cup హోల్డర్స్. అండ్ బ్యాక్ ప్యాసింజర్స్కి మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు 2 passengers. పార్సల్ ట్రే దగ్గర చిన్న చిన్న థింగ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో మీకు 6 feet పీపుల్ ఎవరైనా ఉంటే మాత్రం హెడ్ రూమ్ దగ్గర కొంచెం చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మీరు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర యాక్షన్ ఎక్కువ ఉంటే మాత్రం మీకు తగులుతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది. నాకు చాలా దగ్గరగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి మీకు వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్కి మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్రోమ్ డోర్ ఓపెనర్. డ్రైవర్ సైడ్ మీకు ఆటో ప్రొవైడ్ చేశారు. సింగిల్ టైం ప్రెస్ సరిపోతుంది, మిగతా అన్ని పవర్ విండో స్విచెస్ అండ్ చైల్డ్ లాక్. ఇక్కడ వచ్చేసి మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ చూడొచ్చు, డోర్ హ్యాండిల్. ఇక్కడ వచ్చేసి మీకు బాటిల్ హోల్డర్, ఇక్కడ స్పీకర్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డ్రైవర్ సీట్ని ఇక్కడ ఒక లివర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ లివర్ని మీకు పైకి పుల్ చేస్తే సీట్ హైట్ అడ్జస్ట్ అవుతుంది, హైట్ పెరుగుతుంది సీట్. అండ్ కిందకి లివర్ని పుల్ చేస్తే మీకు సీట్ హైట్ తగ్గుతుంది. స్టీరింగ్ వీల్ కింద ఒక లివర్ ప్రొవైడ్ చేశారు. దీన్ని కిందకి పుల్ చేసి స్టీరింగ్ వీల్ని టిల్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి కిందకి. మీకు కావాల్సినట్టుగా అలానే హోల్డ్ చేసి పట్టుకొని అగైన్ మీరు లివర్ని పైకి పుల్ చేస్తే మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ అవుతుంది స్టీరింగ్ వీల్. సన్ వైజర్, ఆటో డిమ్మింగ్ IRVM. ఇక్కడ వచ్చేసి మీకు సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్. గ్లో బాక్స్ వచ్చేసి ఇక్కడ మీకు బటన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు డాక్యుమెంట్స్ కానీ ఏమైనా థింగ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు 12 volts పవర్ అవుట్లెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ USB పోర్ట్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ వచ్చేసి మీకు సిటీ ఎకో స్పోర్ట్స్ మోడ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మొబైల్ని హోల్డ్ చేసుకోవచ్చు, వైర్లెస్ ఛార్జింగ్. అండ్ హ్యాండ్ బ్రేక్, ఆర్మ్రెస్ట్ కింద చిన్న స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ టాటా లోగో నోటీస్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి మీకు క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్స్ ప్రొవైడ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ కాల్ లిఫ్ట్ చేయడానికి అండ్ పక్కన వచ్చేసి మీకు బ్లూటూత్ ఆప్షన్. కింద వచ్చేసి మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి బటన్స్ ప్రొవైడ్ చేశారు, కాల్ కట్ చేసుకోవడానికి. అండ్ పైన వచ్చేసి మీకు మోడ్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి మీకు క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మీకు ఫుల్లీ డిజిటల్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ RPM చూడొచ్చు. అండ్ సెంటర్లో మీకు ఆప్షన్స్ వచ్చేసి మీకు ఇక్కడ క్రూజ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్, ట్రిప్ ఇన్ఫో, డ్రైవ్ అసిస్ట్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ట్రిప్ ఏలో మీకు అగైన్ క్లిక్ చేస్తే టైం, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్, యావరేజ్ ఫ్యూయల్ చూడొచ్చు ఇక్కడ.
ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మీరు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఫ్యాన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి మీకు టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఆప్షన్ వచ్చేసి వ్యూ బటన్ ఉంటుంది. ఇక్కడ 360 డిగ్రీ వ్యూ బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీకు 2D 3D వ్యూ మీకు కావాల్సినట్టుగా చూసుకోవచ్చు. మీకు ఫ్రంట్ వ్యూ, సైడ్ యాంగిల్ చూసుకోవచ్చు, బ్యాక్ వ్యూ చూసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పార్కింగ్ గైడ్ చూడొచ్చు. దీంట్లో వచ్చేసి 360 డిగ్రీ వ్యూ ఉంటుంది, రేర్ వ్యూ ఉంటుంది, ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టాప్ వ్యూ నుంచి కూడా చూసుకోవచ్చు. నార్మల్ వ్యూ, టాప్ వ్యూ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు బ్యాక్ వ్యూ చూపిస్తుంది క్లియర్గా. దగ్గరగా వెహికల్ ఉండడం వల్ల మీకు రెడ్ కలర్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు రేర్ అండ్ ఫ్రంట్ వ్యూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ వచ్చేసి మీకు లాక్ అండ్ అన్లాక్ బటన్ ప్రొవైడ్ చేశారు బూట్ యాక్సెస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ 4 ఇండికేటర్స్, హజార్ లైట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి బటన్ ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి మీకు ఏసీ ఇంటర్నల్గా సర్క్యులేట్ అవ్వడానికి, ఏసీ ఆఫ్, మీకు లెగ్స్ రావడం కోసం. అండ్ ఆటో, మీకు ఆటో క్లిక్ చేస్తే అవుట్ సైడ్ టెంపరేచర్ దగ్గరగా ఇన్సైడ్ టెంపరేచర్ సెట్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు క్యాబిన్ ల్యాంప్. మీకు వచ్చేసి 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి దీంట్లో. ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్, అండ్ సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్, అండ్ స్పోర్ట్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ అని 3 మోడ్స్ చూడవచ్చు. ఇక్కడ మీ కీ వచ్చేసి ఇలా ఉంటుంది, లాక్, అన్లాక్, అండ్ బూట్ యాక్సెస్ చేసుకోవడానికి, అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్కి ఇక్కడ బటన్ చూడొచ్చు. ఒకసారి ఇంజన్ స్పెసిఫికేషన్ చూద్దాం ఈ వెహికల్ది. ఇది వచ్చేసి మీకు 1199 cc వస్తుంది. 3 సిలిండర్ ఇన్లైన్ 2 valvesతో వస్తుంది. ఇది వచ్చేసి మీకు 1.2 లీటర్ టర్బో చార్జర్ రివర్ట్రాన్ ఇంజన్. మ్యాక్సిమం పవర్ వచ్చేసి వెహికల్ది 118 bhp. టార్క్ వచ్చేసి 170 Nm ఉంటుంది. ఈ వెహికల్ వీల్ బేస్ వచ్చేసి 2498 mm ఉంటుంది. ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు 208 mm ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share, subscribe my channel. Thank you.